రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలని భావిస్తోంది. అందులో భాగంగా కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, అదేవిధంగా చిత్తూరు ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు త్వరలో కడపలో సమావేశం కాబోతున్నారు. కీలక అంశాలపైన చర్చించబోతున్నారు. కేవలం వైసీపీ వరకే ఈ ఉద్యమాన్ని పరిమితం చేయకుండా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్ళాలి, ప్రజా సంఘాలను కలుపుకొని వెళ్ళాలి. ఫలితంగా తెలుగుదేశం పార్టీ వైఖరి పైన, తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి వ్యూహాన్ని రచిస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేసి అందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకుండా వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందో, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను, చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తెలంగాణ ముఖ్యమంత్రికి సహాయం చేయడానికి రాయలసీమ ప్రజల జీవితాలపై చంద్రబాబు తీరని దెబ్బ వేశాడని ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కడపలో జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల్లో కూడా గ్రౌండ్ లెవెల్లో ఈ ఉద్యమాన్ని నిర్మించబోతున్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించబోతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు ఆగిపోవడం వల్ల ఎలాంటి నష్టం ఉంటుంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాలి, మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించేలా చేయాలి. ఇది వైఎస్ఆర్సీపీ వ్యూహం. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు, తాను అధికారంలోకి వస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కొనసాగిస్తామని, అదేవిధంగా పూర్తి చేస్తామని. ఫలితంగా రాయలసీమ లాభపడుతుంది, సస్యశ్యామలంగా మారుతుంది. దశాబ్దాల కరువుతో ఇబ్బంది పడుతున్న రాయలసీమకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ఇదే వాదన బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతోంది. ఏ విధంగా మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలను కన్విన్స్ చేయగలిగిందో, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా ప్రజలను కన్విన్స్ చేయడానికి వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా సిద్ధమైంది. చంద్రబాబు ఈ అంశాలను కొట్టిపారేస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా వల్లనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయని చెప్తున్నారు. కానీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి, కీలకంగా ఉండి, బీజేపీకి తెలుగుదేశం పార్టీ పొత్తు అవసరమైంది. అయినా కూడా కేంద్రంలో ఎన్జీటీ వద్ద ఆంధ్రప్రదేశ్ తమ బలమైన వాదన వినిపించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించేందుకు, ఆ పనులు కొనసాగించేందుకు ఎందుకు అనుమతులు తీసుకురావడం లేదని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. పోలవరం పూర్తయితే దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందని చంద్రబాబు చెప్తున్నారు. పోలవరం పూర్తి చేయడానికి చంద్రబాబుకు ఎన్నేళ్లు కావాలి, ఇంకా ఎన్నిసార్లు అధికారం కావాలి? చంద్రబాబు 2014-19లోనే పోలవరం పూర్తి చేస్తామన్నారు, కానీ పూర్తి కాలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అమరావతి అంటున్నారు, ఆ రైతులను ముఖ్యంగా మోసం చేస్తున్నారు, మరోవైపు పోలవరం అంటున్నారు. పోలవరం సంబంధించి అతిగతి లేదు. ఇప్పుడు ఏ విధంగా పోలవరాన్ని పూర్తి చేసి ఎప్పటిలోపు రాయలసీమకు న్యాయం చేస్తారు, రాయలసీమకు సస్యశ్యామలం చేసే పనులు చేస్తారు? కానీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వ్యూహాత్మకంగా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని నిర్ణయం తీసుకొని ఆ పనులు ప్రారంభించారు. అందుకు సంబంధించి అనుమతులు సాధించే ఒక ప్రక్రియను మొదలుపెట్టారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు ఆగిపోయాయి. రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ తీసుకువెళ్ళబోతోంది. ప్రజల మద్దతు కూడగట్టుకొని వెళ్తోంది. ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని నిర్మించబోతోంది. పల్లె పల్లెకు ఈ అంశాన్ని తీసుకువెళ్లే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాయలసీమలో వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశం కనుక బలంగా ప్రజల్లోకి వెళ్తే వైసీపీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈ 5 జిల్లాల్లో కూడా వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ ప్రజలు చాలా కాలంగా, దశాబ్దాలుగా నీటి ఎద్దడితో లేదా నీటి వనరుల లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల రాయలసీమకు ఒక మంచి జరిగే అవకాశం వచ్చినప్పుడు దాన్ని చంద్రబాబు ఆపారు, అది కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు వైఖరిని, చంద్రబాబు మాటలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని, చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎండగట్టి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించాలని వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.